కౌశికిని కావాలని స్టేషన్కి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడెలా? స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే మనమేం చేయలేమన్నయ్య. కేదార్, నువ్వు వెళ్ళి వద్దని జీప్ ఎక్కకుండా ఆపు. నేను సాధు సార్తో మాట్లాడుతాను. ఫోన్ ఇవ్వు. మాట్లాడు. నేను మాట్లాడతానన్నయ్య. ఎస్ఐ గారు, నేను చెప్పేది కొంచెం వినండి. మా కౌశికి అలాంటి అమ్మాయి సార్, కాదండి. ఏమున్నా మీరు కోర్టులో చూసుకోండి సార్. ఇంకా చూస్తున్నారేంటి? ఎక్కించండి. అది కాదు సార్, నేను చెప్పేది ఒకసారి వినండి. సార్, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సార్. వదిన ఏ తప్పు చేయలేదు సార్. నిన్న రమేష్ వచ్చి వదినతో మాట్లాడినప్పుడు నేను పక్కనే ఉన్నాను సార్. నాకెందుకో ఇదంతా దివ్యాంకనే చేయిస్తుంది అనిపిస్తుంది. ఓకే జేడి, నేను ఎస్ఐతో మాట్లాడతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. పదండి అన్నయ్య. మీరేం మాట్లాడాలన్నా స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. మీరు ఎక్కండి. కేదార్, సార్తో మాట్లాడావా? మాట్లాడాను సార్. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతానన్నారు. జై హింద్ సార్. ఏంటి ప్రతాప్, కౌశికి గారి ల్యాండ్లో ఏం జరుగుతుంది? ఎవరో అమ్మాయి బాడీ కౌశికి గారి ల్యాండ్లో దొరికితే కౌశికి గారిని అరెస్ట్ చేస్తున్నావా? కౌశికి గారు ఈ మర్డర్ చేశారని ఏం ఆధారాలు ఉన్నాయని ఆమెను అరెస్ట్ చేస్తున్నావు? ఆమె జుంకా అమ్మాయిని పాతి పెట్టిన గుంతలో దొరికింది సార్. అది ఆవిడదే అని డిఎన్ఏ రిపోర్ట్ వచ్చిందా? లేదు కదా. మరి ఎలా ఆవిడని అరెస్ట్ చేస్తున్నావు? ముందు ఆవిడని వదిలిపెట్టి రమేష్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయి. కానీ సార్, కౌశికి గారే చేశారని నాకు తెలుసు సార్. ఇప్పుడు ఆవిడ వదిలిపెడితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏయ్, నేను చెప్తుంది అర్థం కావడం లేదా? సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేయడం కూడా నేరమే. కనీసం ఆ విషయం అన్నా తెలుసా నీకు? ఆవిడ్ని వదిలిపెట్టి నిజమైన హంతకుడు ఎవరో కనిపెట్టు. ప్రతి ఒక్కటి నాకు రిపోర్ట్ చేయాలి. సరే సార్. సాధు సార్ మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పారు. డిఎన్ఏ రిపోర్ట్ వస్తుంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. కౌశికి, అమ్మయ్యా, ప్రస్తుతానికి పెద్ద గండం గట్టెక్కింది. అయినా సాధు గారికి నన్ను అరెస్ట్ చేస్తున్నారని ఎలా తెలుసు? నేనే ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాను వదినా. థ్యాంక్స్ జగదాత్రి. ఈరోజు నువ్వు నన్ను, నా కంపెనీని కాపాడావు. ఇంత చిన్న సాయానికి థ్యాంక్స్ ఎందుకు వదినా? బావుంది కౌశికి. నువ్వేమో మర్డర్ చేస్తావు. మీకు ఏ మాత్రం సంబంధం లేకుండా మీ ఇంట్లో సంవత్సరంగా ఉంటున్నా జగదాత్రి నిన్ను కాపాడుతుంది. ఒకరేమో హంతకులు, ఇంకొకరేమో అనామకులు. ఎవరు హంతకులో ఎవరు కాదో నిజమే నిర్ణయిస్తుంది దివ్యాంక. కానీ ఇవాళ ఈ సైట్లో దొరికిన బాడీకి నీకు ఏ సంబంధం లేకపోతే ప్రాబ్లం లేదు. కానీ ఉంది అని తెలిస్తే మాత్రం తిరిగి ఇండియాకి నేనెందుకు వచ్చాను అని ప్రతిక్షణం బాధపడేలా మాత్రం చేస్తాను. దీన్ని గుర్తుపెట్టుకో. అమ్మ జగదాత్రి, వదిలే. ఆ అమ్మాయితో మనకేంటి? ఇప్పటికి జరిగింది చాలు. ముందు ఇంటికి వెళ్దాం పదండి. అమ్మ కౌశికి, పద. పదండి వదినా.